హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. మన బీవీకే రివ్యూస్ ఛానల్ని చాలా తక్కువ టైంలో 200 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ 200 మంది ఎవరైతే నా వీడియోలు నచ్చి నన్ను సపోర్ట్ చేయాలని ఆశపడి నా కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఈ 200 మందికి కూడా చేతులెత్తి నమస్కారాలు అయితే తెలియజేస్తున్నాను. అలానే ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనంటే మీరిచ్చే ఆ సపోర్టు నాకు చాలా అవసరం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. సో ముందుగా నా వీడియోలు మీకు రావాలన్నా కానీ దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నిన్న సండే దసరా స్పెషల్ ఎపిసోడ్ అయితే జరిగింది బిగ్ బాస్ హౌస్లో. యాజ్ యూజువల్గా నాగార్జున గారు వచ్చి రాగానే మన టీవీలోకి వెళ్ళిపోయారు. టీవీలోకి వెళ్ళిపోయిన తర్వాతకి ఎవరైతే కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి కొన్ని ఫన్నీ టాస్క్లు ఇచ్చేసి ఒక ఫోటో చూపిస్తారు. ఆ ఫోటో చూపించిన తర్వాతకి అది ఏ సినిమా అంటే ఫస్ట్ ఎవరు వాళ్ళ పేరు, ఫస్ట్ సినిమా ఏంటిదనే దాని గురించి అడగటం, దాని తర్వాత సమాధానాలు చెప్పటం, దాని తర్వాతకి ఒక్కొక్కళ్ళకి బయట పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఈ ఆడియన్స్ బయట ఏమనుకుంటున్నారో అని చెప్పేసి ఒక్కొక్కళ్ళని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో అందులో అందరు పర్సన్స్ గురించి ఆల్మోస్ట్ ఆల్ వచ్చింది. అందులో మనం కూడా కొన్ని పర్సన్ గురించి అసలు బయట ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అక్కడ ఎవరితో స్టార్ట్ చేశారనే విషయం పక్కన పెడితే మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం. మొట్టమొదటిగా ఏంటంటే భరణి గారితో స్టార్ట్ చేద్దాం. ఈ భరణి గారితో స్టార్ట్ చేసినప్పుడు పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఈయన గురించి అని అంటే, ఓకే గేమ్ బాగా ఆడుతున్నారు, చాలా మాస్టర్ మైండ్, చాలా ఎబిలిటీ ఉన్న పర్సను, మంచి టఫ్ ఇస్తున్నారు. సో క్రిమినల్ బ్రెయిన్ అంటారు చూసావా, అలాంటి ఒక బ్రెయిన్ యూజ్ చేసి గేమ్ ఆడుతున్నాడు. బట్ కాకపోతే ఏంటంటే భరణి ఇంకా ఫేస్కున్న మాస్క్ తీయలేదు, తన ఒరిజినాలిటీని కనపడట్లేదు, భరణి నటిస్తున్నాడు, ప్లే చేస్తున్నాడు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అదైతే కొంతమంది పబ్లిక్ అన్నారు, వాళ్ళ మెసేజ్లో ఒక నాగార్జున గారు వినిపించారనమాట వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. సో మరి భరణి గారి గురించి మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. సో మరి నాకేమనిపించిందో నేను చెప్పాలి కదా. సో భరణి గారి నుంచి ఇప్పుడు నేను చెప్తాను, పబ్లిక్ ఏమన్నది అనేది అక్కడ నాగార్జున గారు చెప్పారు. సో భరణి గారి గురించి మీరేమనుకుంటున్నారో మీరు చెప్పండి. అలానే నేనేమనుకుంటున్నానో నేను చెప్తా. భరణి గారిని చూస్తుంటే నాకు ఒకటే, కూల్ అండ్ కామ్ గేమ్. అంటే తను ఏందనంటే సైలెంట్గా ఎవరి మధ్యలో దూరకోకుండా ఒక కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడని నాకు అనిపిస్తుంది. కన్నింగ్ మైండ్ సెట్. సో ఈ కన్నింగ్ అనేది బయటపడట్లేదు, అంటే ముఖానుకున్న మాస్క్ నిజంగానే తీయట్లేదు, తన ఒరిజినాలిటీని లోపల తొక్కేసుకుంటున్నాడు అనేసి నాకు అనిపిస్తుంది. సో బయట అలా ఉండడేమో భరణి, బయట ఉన్న భరణి వేరు, హౌస్లో ఉన్న భరణి వేరు, ఆ లోపడున్న ఒక మనిషి ఉన్నాడు, వాడు ఇంకా బయటికి రావటం లేదు అని నాకైతే అనిపించింది. మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. ఇక భరణి గారి గురించి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ రీతు గురించి మాట్లాడదాం. రీతు గురించి మాట్లాడితే ఆల్రెడీ రీతుకి ఈరోజు వాళ్ళ మమ్మీ ఆడియో మెసేజ్ పంపించింది. సో టీమ్ రెడ్ బ్లూ గేమ్ ఆడిచ్చారు కదా, మీరు చూసారు ఎపిసోడ్ ఆల్రెడీ. అందులో రీతుకి వాళ్ళ అమ్మగారు మెసేజ్ పంపించింది. ఏం మెసేజ్ పంపించింది? బిడ్డ నువ్వు మంచిగా గేమ్ ఆడుతున్నావు, నేను ఎన్నో సందర్భాల్లో అంటే ఆ మాట్లాడిన విధానం బట్టి అర్థమవుతుంది ఏమో బయట ఎలా ఉంది అనేది. ఎన్నో సందర్భాల్లో నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన, నీ వెనక నేను ఉన్నాను, ఏం చేసినా కానీ నేను నిన్ను ముందు పెట్టుకొని నేను అనుకుంటే దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. ఎవరి గురించో గేమ్ ఆడబాకు, ఎవరి కోసమో నువ్వు లొంగిపోబాకు, నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అన్నది. సో యాజ్ యూజువల్గా వాళ్ళ అమ్మగారు ఏమైతే ఆలోచించారో అలానే బయట పబ్లిక్ కూడా అలానే అనుకుంటున్నారు. ఏంటి అని అంటే రీతు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతుంది లోపల. సో ఈ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ ఏమైనా పడిద్దా, లేకపోతే ఇలానే అబ్బాయి లాగానే వాళ్ళ చేతులు పడుకొని తిరుగుతుందా అనేసి అనుకుంటున్నారు. మరి ఇది కొంతమంది బయట పబ్లిక్ అనుకునే మాట. మరి మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. మరి నేనేమనుకుంటున్నా కూడా చెప్పాలి కదా. నేనేమనుకుంటున్నానంటే రీతు డిమాండ్ పవన్ అయితే నిజంగా లవ్ చేస్తుంది, ఇద్దరి మధ్య అయితే బాండింగ్ ఉంది, నాకు అది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకనంటే
ఏం జరిగినా, మంచి జరిగినా డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్తుంది, చెడు జరిగినా డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్తుంది, ఏదైనా ఫుడ్ తినిపించే విషయంలో అయినా డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్తుంది, ఏదైనా గిఫ్ట్లు అన్న దగ్గరే డిమాండ్ పవనే అంటది. ఏం చేసినా కానీ అక్కడ దాకా ఎందుకు, మన బిగ్ బాస్ హౌస్లో చికెన్ ఇచ్చారు, చికెన్ ఇచ్చి నువ్వు తిని ఒక పీస్ ఎవరికైనా ఇవ్వచ్చానంటే ఫాస్ట్ తీసుకెళ్ళి డిమాండ్ పవన్ నోట్లోనే పెట్టింది. ఏంటిది? పీస్, లెగ్ పీస్. ఏదో అనుకున్నారు నోట్లో పెట్టింది అనేసరికి లెగ్ పీస్ కదా. అంటే మనకు అర్థమవుతుంది తను పవన్ కళ్యాణ్ తోటేమో కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది, డిమాండ్ పవన్ తోటేమో కొంచెం డెప్త్ నడుస్తుంది ఇద్దరి మధ్య అన్నట్టు నాకు అనిపిస్తుంది. మరి అది ఉంటుందా ఊడిపోద్దా అనేది మనకైతే తెలియదు. సో ఈమె వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి ఆమె మీద ఆమె ఫోకస్ పెట్టుకొని గేమ్ ఆడితే మాత్రం చాలా బాగా ఆడి నిలబడిద్ది టాప్ 5 కంటెస్టెంట్ వర్క్ అనేది నా ఒపీనియన్. మరి మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఇక దాని తర్వాతకి ఇంకో వ్యక్తి గురించి మాట్లాడదాం. సో అతను ఎవరని అంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నిజంగా ఆయన గురించి ఒక ఆర్మీ పర్సన్ ఆర్మీ అంటే అట్ ద సేమ్ టైం నాకు కూడా గౌరవమే. సో కొంతమంది కామన్ మ్యాన్లు బయట పీపుల్స్ ఏమన్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ సరిగ్గా గేమ్ ఆడట్లేదు, ఎప్పుడు జనాలతో కలవట్లేదు, చేతులు పట్టుకొని తిరగటమే సరిపోతుంది, ఆయన ఒరిజినాలిటీ ఎక్కడా అని చెప్పేసి క్వశ్చన్ వేశారు. మరి అది కొంతమంది కామన్ మ్యాన్ బయట ఉన్న వాళ్ళు అనుకున్నది. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. మరి నేనేమనుకుంటున్నాను కూడా చెప్పాలి కదా. నేను లిటరలీ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఇన్స్టాలో కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ చదివానండి. ఆ ఒక్కొక్క కామెంట్ చదువుతూ ఉంటే అమ్మ తోడు, నిజంగా పవన్ కళ్యాణ్ కూడా గనక ఆ కామెంట్లు వింటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అంత దారుణంగా మెసేజ్లు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి. ఏమని? ఒరే నువ్వు అసలు ఆర్మీ పర్సన్వేనా? ఎక్కడ పోయి దేని దగ్గర పోయి చేతులు పట్టుకుందామా, దేన్ని హగ్ చేసుకుందామా, దేన్ని ఓదార్దామా, ఇదే సరిపోతుంది నీకు. నువ్వు ఆర్మీ మ్యాన్ కాదురా, ఆర్మీ కామన్ మ్యాన్ కావు, నువ్వు కామన్ మ్యాన్ అని చెప్పేసి అంటున్నారు. అంత వల్గారిటీగా మాట్లాడుకుంటున్నారు పవన్ గురించి బయట. బట్ నాకేమనిపించిందని నేను చెప్పిన లిటరలీ పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ ఏజ్ చాలా చిన్నది, 23 ఇయర్స్ అంతే, 23 సంవత్సరాలే మనోడికి. మనోడికి ఏందని అంటే కొంచెం ఏజ్డ్ పెద్దవాళ్ళతో మింగిల్ అవటం కరెక్ట్గా రావట్లేదు. అలానే వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ప్రియా, అలానే డిమాండ్ పవన్, రీతు, వీళ్ళే ఉన్నారు. రీతు అలానే తనుజ, వీళ్ళు ఉన్నారు. వీళ్ళతో కొంచెం బాండింగ్ ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనోడు గురించి తప్పుగా అనుకుంటున్నారులే కానీ మనోడికి కొంచెం గేమ్ స్లో అయిపోయింది. ఈ వీళ్ళతో ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది, స్నేహం ఎక్కువైపోయింది. మెయిన్ ఏంటంటే ప్రియతో బాగా ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఇది పవన్ కళ్యాణ్ గురించి. అలానే సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడుకుంటే, సుమన్ శెట్టి గారు కౌంటర్లు ఇవ్వటంలో ముందుంటారు కానీ గేమ్లో వెనక్కుంటున్నారు కొంతమంది పబ్లిక్ అనుకుంటున్నారు. అసలు నా ఒపీనియన్ ఏంటంటే సుమన్ శెట్టికి అవకాశం వస్తే కదా, వచ్చినా కానీ తొక్కేస్తున్నారు పాపం. గింతంత ఉన్నాడు, తొక్కేస్తున్నాడు, అయినా నిలదొక్కొని ఆడుతున్నాడు, తన ప్రయత్నం తను చేస్తున్నాడు. మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. అలానే ఇమానుయేల్ గురించి మాట్లాడుకుంటే, ఒకటి, ఇమానుయేల్ కంప్లీట్ ఎంటర్టైనర్. తనకి నవ్వించటం తెలుసు, గేమ్ ఆడటం తెలుసు, ఒకరికొకరికి. అంటే ఇమానుయేల్ కూడా ఒరిజినల్ ఇంకా బయట రాలేదు. నాకు అనిపించింది ఏంటంటే ఒరిజినల్ బయట రాలా, ఇంకా లోపల ఉంది కొంచెం. అది వీక్స్ పెరుగుతున్న కొద్దీ, రోజులు పెరుగుతున్న కొద్దీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు ఇమ్ము. చూద్దాం లాస్ట్ వరకు నిలబడతాడా, మధ్యలోనే ఊడిపోతాడా అనేది తెలియదు, వెయిట్ చూడాల్సింది. ఇంకా అలానే సంజన గురించి చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఆమెకు దొంగతనాల ఎక్స్పెక్ట్, ఎక్కడ చూడు పుల్లలు పెట్టుతుంది, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆర్గ్యూ పెట్టుకుంటుంది. సో అదే ఈరోజు లైవ్లో కూడా ఒక విషయం జరిగిందండి, మీకు సంజన టాపిక్ వచ్చేసరికి చెప్పాలనుకున్నాను. పంచదార దగ్గర గొడవైన స్వామి ఇవ్వాల, పంచదార దగ్గర. సో ఓనర్స్ దగ్గరికి వెళ్ళేసి లోపల వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వంట వండే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, దివ్య దగ్గరికి వెళ్ళేసి షుగర్ అడిగితే పోపు కోసం ఏదో పోపు తాలింపు గింజలు షుగర్ ఒక్కొక్క స్పూన్ అడిగితే తనేమందనంటే ఫుడ్ మానిటర్ ఎవరు? తనుజ గారు అన్నాడు. తనుజ ఏంటంటే అలా ఎలా ఇస్తారండి, అలా ఇవ్వరు కదా, ఎందుకనంటే రేపటి కోసం మన దగ్గర లేవు కిరాణం, సో అలా కుదరదు అని అంటే, అక్కడ ఆఫ్టర్ ఆల్ నేను అడిగింది ఒక స్పూన్ షుగరు, దానికి నువ్వు ఇవ్వవా, ఇంకా బిగ్ బాస్ హౌస్ ఎందుకు, ఇక్కడ ఉన్నది ఎందుకు, అది ఇది ధూమ్ ధామ్ ధుమాల్ అని చెప్పేసి గొడవ పెట్టుకునేది. ఏది? పంచదార దగ్గర.
పంచదార దగ్గర రచ్చ చేసింది ఈరోజు. మీకు నైట్కి ఎపిసోడ్ వస్తుంది ఈరోజు, చూడండి కావాలంటే. పంచదార దగ్గర అంత చేసింది. ఈమె గొడవలు పెట్టుకోవడానికి ముందు ఉంటుందిలే కానీ ఆటలాడడానికి మాత్రం వెనుకుంటుంది. మీరు గమనించారో లేదో, బొమ్మల గేమ్ అప్పుడు కూడా సెకండ్ రౌండ్ అప్పుడు క్విట్ అయిపోయింది. కావాలని క్విట్ అయిపోయింది, ఆడలేకపోయింది. మరి అలాంటి పర్సన్ ఎందుకు ఉంచుతున్నారో అవధులో నాకైతే అర్థం కాలేదు. నాకు తెలిసి ఆమెను బయటికి పంపిస్తేనే బెటర్ ఏమో. నాకు తెలిసి ఈ వీక్లో ఎలిమినేషన్లో ఉంటే తను పంపిస్తే బాగా నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ చేయండి. నేనే కాదండి, బయట పబ్లిక్ కూడా ఇలానే మాట్లాడుతున్నారు. మళ్ళీ నేను సంజన గురించి నేను ఇదే అన్నానని చెప్పేసి కింద ట్రోలింగ్ లేవాకండి. లిటరల్ చెప్తున్నా, బయట కూడా అలానే ఉంది. ఇంకా దాంతోపాటు ఇంకెవరి గురించి మాట్లాడుకుందాం మనం. రీతు అబ్బాయి లాగానే ఉంటుంది, ఇంకా అమ్మాయి మైండ్ సెట్కి రాలేదు. అలానే తనుజ కొంచెం ఎమోషనల్ ఎక్కువ ఈ మధ్యన, కొంచెం అందరి మీద అరుస్తుంది, ఎమోషనల్ అవుతుంది. సో ఇంకా దాంతోపాటు మిగతా కంటెస్టెంట్ హరీష్ గారు అయితే ఇంకా అసలు ఆయన మాస్కే ఓపెన్ చేయాలి. హ్యూమరస్ ఎడిపోయిందో అర్థం కావట్లేదు. సో అంతే డల్గా ఉంటున్నాడు, అంతే కూల్ గేమ్ ఆడుతున్నాడు. ఆయన ఏది చేసినా తప్పు చేస్తున్నాడు, మళ్ళీ తర్వాత సారీలు చెప్తున్నాడు. సో అది ఎందుకు ఆయన అలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇవాళ నేను ఈరోజు ఎపిసోడ్, నిన్న ఆల్రెడీ సండే మీరు చూసారు ఎపిసోడు. అలానే మన సిద్ధు జొన్నలగడ్డ హీరో గారు వచ్చారు, వాళ్ళ సినిమా ప్రమోషన్స్. అలానే హౌస్లోకి వెళ్ళి బతుకమ్మ గేమ్ ఆడటం, దాని తర్వాతకి దసరాకి సంబంధించి గిఫ్ట్ హ్యాంపర్స్ అవి ఇవి గేమ్ ఆడారు. దాని తర్వాతకి ఈ ఎవరైతే ఫోటో సెక్షన్ అంటే అవకాశం వచ్చినప్పుడు వాయిస్ మెసేజ్ ఫోటో ఎవరైతే తీసుకున్నారో, ఫోటో తీసుకున్న 5గురికి ఈరోజు కెప్టెన్సీ ఒక టాస్క్ అయితే పెట్టారు. ఆ కెప్టెన్స్ టాస్క్ ఏందని అంటే ఐడెంటిఫికేషన్. మనం ఒక దగ్గర ఉన్నాము అని అంటే మన చుట్టుపక్కల అట్మాస్ఫియర్లో ఏమున్నాయి అనేది కూడా మనం అనలైజ్ చేయాలి. అంటే కళ్ళు మూసుకొని కత్తి ఎక్కడ ఉందని అంటే దన్నన కత్తి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి. కళ్ళు మూసుకున్నా కానీ రైట్ అంటే బ్లైండ్ గేమ్ అంటారు దీన్ని. కళ్ళు మూసుకొని గేమ్ ఆడినా కానీ మనం పెట్టిన వస్తువులు ఎక్కడున్నాయి, మనం వేసుకున్న డ్రెస్ ఎక్కడుంది, మనం ప్రతిదీ కూడా తెలవాలి. ఒక హౌస్లో ఉంటున్నాం అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉంటున్నాం అని అంటే, సో మన ఇంట్లో పూల కుండీ ఎక్కడుంది, అలానే దువ్యాన్ ఎక్కడ ఉంటుంది, సబ్బు ఎక్కడ ఉంటుంది, అలానే బ్రష్ ఎక్కడ ఉంటుంది. ఈ అనలైజెస్ ఐడెంటిఫికేషన్ అంటారు దీన్ని. ఇది కంటికి పరీక్ష. ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్కి ఉండాలి. బ్రెయిన్కి ఉంటేనే మనం ఫోకస్ చేయగలుగుతాం దేని మీదైనా. అలాంటిది ఈరోజు కెప్టెన్షిప్లో ఆడారు. సో దాన్ని బట్టి నాకు ఒకటి ఇవాళ గేమ్లో రీతు పార్టిసిపేట్ చేసింది, అలానే హరీష్ గారు పార్టిసిపేట్ చేశారు, అలానే కెప్టెన్సీ కోసం సంజన గారు పార్టిసిపేట్ చేశారు, అలానే రాము గారు పార్టిసిపేట్ చేశారు. సో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు, ఇమ్ము పార్టిసిపేట్ చేశాడు, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. బట్ ఈరోజు వాళ్ళ ఐక్యూ లెవెల్ ఎవరిది బాగుందయ్యా అంటే లిటరల్ చెప్తున్నా డిమాండ్ పవన్. ఏది బిగ్ బాస్ హౌస్లో పిల్లో ఎక్కడుందని అంటే తన్న ఉరికేసి తెస్తున్నాడు, పూలకుండి ఎక్కడుంది తన్న ఉరికేసి తెస్తున్నాడు, అంబరెల్లా ఎక్కడ ఉంటుంది అంటే థింక్ మెమొరీ పవర్ అంటారు దాన్నే. మనోడికైతే మెమొరీ పవర్ ఉందని ఈ టాస్క్ గేమ్లో అర్థమైపోయింది నాకు. ఇంకా అలానే ఈరోజు మొత్తానికైతే థర్డ్ వీక్ కెప్టెన్ కూడా మనడు. అంటే బిగ్ బాస్ హౌస్లో సెకండ్ టైం కెప్టెన్ అయ్యేటువంటి వ్యక్తి మన డిమాండ్ పవన్. దాని తర్వాతకి కొన్ని లైవ్ షో పర్ఫార్మెన్సెస్ అవన్నీ చూసేశారు. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో అయితే వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. పంచదార గొడవ అయితే లిటరల్లీ అవుతుంది. పంచదార కోసం, పోపు దినుసుల కోసం సంజన పెట్టుకున్న గొడవ మామూలు గొడవ కాదు సామి. రచ్చ తనుజ మీద ఫైర్ అయిపోయింది, ఎంటైర్ టీం మీద ఫైర్ అయిపోయింది. కెప్టెన్సీని కూడా లెక్క చేయలేదు, అంత గొడవ పెట్టుకుంది. నేను పోతా అని చెప్పేసి చీర కొంగు పట్టుకొని పోతానే ఉంది. మరి ఎడిపోతుందో అనేది అర్థం కాలేదు, ఆ రేంజ్లో ఉంది. మీకు అది ఈరోజు నైట్ వస్తుంది అనమాట, టెలికాస్ట్ అవుతుంది చూడండి. ఇది గాయస్ సండే జరిగినటువంటి విషయం. అలానే లైవ్లో కొన్ని పంచదార విషయం కూడా మీకు చెప్పాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, టాటా, సీ యూ, బై బై, లవ్ యూ.